2026లో ఎవరైతే డీసెట్ ద్వారా డిఎడ్ ఆర్ టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు 2021లో మనకు మ్యాథ్స్ పేపర్ ఏ విధంగా వచ్చింది, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ప్రీవియస్ గా 2025, 2024, 23, 22కి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారో డీటెయిల్ గా వీడియోస్ చేశాను. సో అవి చూడండి, అవి చూస్తే మనకు 50% ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని రిపిటేషన్ అవుతుంది. సో అవి చేసినా మీకు కనీసం ఒక 12 to 15 మార్క్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మనం 2021లో ఉన్న క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 9 power 10 plus 9 power 10 plus 9 power 10 plus 9 power 10 by 3 power 10 plus 3 power 10 equal to 2 into 3 into x 3 power x అని ఇచ్చారు. సో ఈ మొత్తం క్వశ్చన్ ని మనం 2 into 3 power x ఫామ్ లో మనం కన్వర్ట్ చేయాలి, అప్పుడు మనకి x వస్తుంది. సో ఇక్కడ న్యూమరేటర్ లో 9 power 10 4 కామన్ ఉన్నాయి. సో నేను 4 into 9 power 10 అని రాసుకుంటున్నాను. కింద 3 power 10 రెండు ఉన్నాయి. సో నేను సింగిల్ గా 2 into 3 power 10 అని రాస్తాను. సో ఇక్కడ 2 క్యాన్సల్. సో మనకు 2 into కావాలి. సో 2 into కావాలి కాబట్టి నేను 2 అలానే పెడుతున్నాను. 2 into, సో మనం ఇక్కడ 9 power 10 ఉంది, కింద 3 power 10 ఉంది. సో 9 ని మనం 3 స్క్వేర్ గా రాసుకోవచ్చు. సో 3 స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఇది హోల్ పవర్ 10 by 3 power 10. సో మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, 2 into 3 power x అంటే మొత్తం 3 power x ఫామ్ లోనే ఉండాలి. సో 2 into ఇక్కడ మనము 3 స్క్వేర్ హోల్ పవర్ 10 ని మనము 3 power 2 into 10 20. సో ఈ విధంగా మనము ఈ 9 power 10 ని 3 power 20 గా రాసుకున్నాం. సో కింద వచ్చేసి మనకు 3 power 10. సో ఇప్పుడు మనకు ఒక ఫార్ములా తెలుసు, a power m by a power n equal to a power m minus n. సో ఈ ఫామ్ లో ఉంది a power 20 by a power 10 అంటే బేసెస్ అన్ని మనకు 3 బేస్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను, 3 power 20 minus 10. సో దీన్ని 3 power 10 రాసుకోవచ్చు. ఇక్కడ 2 ఉంది. సో 2 into 3 power 10. సో ఈ ఫార్మేట్ లో మనకు వచ్చింది. సో క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, 2 into 3 power x. సో ఇక్కడ x వాల్యూ ఏమవుతుంది, 10 అవుతుంది. సో సింపుల్ గా 10. సో ఇచ్చిన క్వశ్చన్ ని 2 into 3 power x ఫార్మేట్ లో రాసుకొని x వాల్యూ కనుక్కోవాలి. సో సెకండ్ క్వశ్చన్, లెట్ p and q be డిగ్రీ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ x స్క్వేర్. p of x ఇచ్చారు, దెన్ ద వాల్యూ ఆఫ్ p plus q. సో p వచ్చేసింది ఇక్కడ డిగ్రీ. డిగ్రీ ఇస్ నథింగ్ బట్ ఇచ్చిన ఈక్వేషన్ లో హైయెస్ట్ పవర్. సో ఫస్ట్ మనము దీన్ని సాల్వ్ చేద్దాం. p ఈక్వల్ టు, సో x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ x పవర్ 4 మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 15. సో ఇది నార్మల్ గా దీన్ని సాల్వ్ చేస్తే అయిపోతుంది. 6x పవర్ 4 మనకు మైనస్ 2x స్క్వేర్ మైనస్ 15. సో ఇది మనకి ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ వాళ్ళు ఏమడుగుతున్నారు, p అండ్ q బి ద డిగ్రీ. సో p వచ్చేసి డిగ్రీ. డిగ్రీ అంటే ఏం లేదండి, హైయెస్ట్ పవర్ ఏముంది, 4 ఉంది ఇక్కడ. సో దాన్ని డిగ్రీ అంటారు. సో d అంటున్నాను, డిగ్రీ ఈక్వల్ టు 4. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఈ క్వశ్చన్ ఈ ఎక్స్పాండ్ చేసిన తర్వాత కోఎఫిషియంట్ అంటే ఏంది, ఈ ఎక్స్ స్క్వేర్ కి -2. సో సి అంటే కోఎఫిషియంట్ -2. సో వాళ్ళు ఏం అడుగుతున్నారు, అడిషన్. ఈ రెండుటి అడిషన్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. సో 4 - 2 ఈక్వల్ టు 2. డిగ్రీ అంటే జస్ట్ మనము హైయెస్ట్ పవర్ కి పైన మనకు పవర్ ఏముందో అది చూసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10 ఈక్వల్ టు 0 క్యాన్ బి పుట్ ఇన్ ద ఫార్మ్. సో ఫస్ట్ మనము డిస్క్రిమినేట్ కనుక్కోవాలి. డిస్క్రిమినేట్ కనుక్కున్న తర్వాత కొన్ని మనకు ఆప్షన్లు ఇచ్చారు, అవి దేనికి రిలేట్ అవుతాయి అంటే కామన్ గా దాన్ని ఏ ఫామ్ లో రాసుకోవచ్చు ఇప్పుడు చెప్దాం. సో డిస్క్రిమినేట్ డెల్టా ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac. సో ఈ ఈక్వేషన్ లో ఫస్ట్ ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్, a ఈక్వల్ టు 1. b అనేది కోఎఫిషియంట్ ఆఫ్ x 7. c ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్. సో c ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ 10. సో ఇప్పుడు b స్క్వేర్ మైనస్ 4ac. సో b స్క్వేర్ అంటే 7 - 7 హోల్ స్క్వేర్ 49 మైనస్ 4 ఇంటూ a ఈక్వల్ టు 1, c ఈక్వల్ టు 10. సో 49 మైనస్ 49 అవుతుంది. సో ఇక్కడ మనకు డెల్టా వాల్యూ 9 వచ్చింది. సో ఇప్పుడు ఆన్సర్ డైరెక్ట్ గా 9 ఇవ్వలేదు, ఒక ఫామ్ లో ఉంటది.
సో ఇప్పుడు ఒక్కొక్కటి చెక్ చేద్దాం. సో ఆ ఫాము 3m అంటే ఏంది, 3 మల్టిపుల్ అయి ఉండాలి ఆన్సర్ ఫస్ట్ వన్. 3 మల్టిపుల్ కాకపోతే +1 ఇచ్చారు. సో మనకు వచ్చేసి ఇక్కడ ఏ ఫామ్ లో ఉంది, మల్టిపుల్ ఆఫ్ 3 ఉంది. సో 3 ఇంటూ సంథింగ్ +1 రాయాలి. కాకపోతే మనకి ఇది 3 ఇంటూ సంథింగ్ +1 రాసుకోరాదు. నెక్స్ట్ 3m+2 వేర్ m బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్. సో ఎగ్జాంపుల్ ఇది 9 ని కూడా మనం రాసుకోరాదు, 3m+5 ని కూడా రాసుకోరాదు. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే మనకు 3m ఫామ్. సో మనము 9 ని 3 ఇంటూ 3 రాసుకోవచ్చు కదా. సో అందుకే ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే మనకు వచ్చిన వాల్యూ వచ్చేసి న్యాచురల్ నంబర్స్, ఏ న్యాచురల్ నంబర్ అన్నా పెట్టుకోవచ్చు. సో మనకు ఇది వచ్చేసి 3m అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3. ఆన్సర్ వచ్చేసి 9 అంటే ఏంటి, మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి మనం ఈ ఫామ్ లో రాసుకోవచ్చు. సో m బిలాంగ్ టు n ఆ విధంగా. సో డిస్క్రిమినేట్ అంటే ఇది చాలా క్వశ్చన్ లో రిపిటేషన్ అవుతుంది, b² - 4ac. సో నెక్స్ట్ నంబర్ సిస్టమ్ నుంచి అడిగారు, ద నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ డివైడింగ్ 2005. సో ఎప్పుడన్నా డివైడింగ్ అంటే ఫ్యాక్టర్స్ అంటే ఏ నంబర్ ఇచ్చిన నంబర్ ని ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. జస్ట్ సింపుల్ గా ద నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ డివైడింగ్ 2005. సో అవి ఫ్యాక్టర్స్ అయి ఉండాలి, మళ్ళీ ప్రైమ్ నంబర్స్ అయి ఉండాలి. ద నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ డివైడింగ్ 2005. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సపోజ్ మీకు పెద్ద నంబర్ అన్నప్పుడు LCM ఫార్మేట్ లో చేసుకుంటే మీకైతే ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ 5 తో చేస్తున్నాను, 5 4 20. సో 1. సో దీని ఇప్పుడు ఫ్యాక్టర్స్ వచ్చేసి 2005 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి 1, 5, 404, 2005. సో ఇవి మనకు ఫ్యాక్టర్స్. సో వాళ్ళు ఏమంటున్నారు, ద నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ డివైడింగ్ 2005. సో ఏవైతే ఫ్యాక్టర్స్ ఆఫ్ 2005 అండ్ అందులో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అవి చెప్తున్నారు. సో ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ రాసుకోవాలి. సో ప్రైమ్ నెంబర్స్ రాసుకున్న తర్వాత అందులో ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 2005 ఫ్యాక్టర్స్ రాసుకున్న తర్వాత ప్రైమ్ నెంబర్స్, సో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో మనం చూసుకోవాలి. సో ఇక్కడ మనకు మెయిన్ గా 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ అంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. కానీ 1 కి ఒకటే ఉంటది. సో మనకు ఇక్కడ 5 అనేది మనకు ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ 401 కూడా ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఇదొకటి. సో ఇది 2005 ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకు 5 తో డివిజిబుల్ అవుతుంది. సో ఇవి రెండు మాత్రమే మనకు ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్. సో 2005 కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో అందుకే ఆన్సర్ వచ్చేసి 2. టోటల్ ఫ్యాక్టర్స్ అడిగితే మనము 4 రాసుకోవాలి, ఎందుకు ఇక్కడ 1 అనేది నార్మల్ ఫ్యాక్టర్, కాకపోతే ఇది మనకు అడిగిన క్వశ్చన్ లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నారు అంతే. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డిస్టెన్స్ నుంచి అడిగారు, ద డిస్టెన్స్ ఫ్రమ్ P 3, -4 టు x యాక్సిస్. సో ఇక్కడ రాస్తాను. సో మనకు ఈ క్వాడ్రెంట్స్ గురించి తెలవాలండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది సెకండ్ క్వాడ్రెంట్, ఇది థర్డ్ క్వాడ్రెంట్, ఇది వచ్చేసి ఫోర్త్. సో ప్రతి క్వాడ్రెంట్ లో మనకు ఫస్ట్ కోఆర్డినేట్ లో x వాల్యూ y వాల్యూ పాజిటివ్ ఉంటుంది, థర్డ్ కోఆర్డినేట్ లో x, y నెగిటివ్ ఉంటుంది, సెకండ్ కోఆర్డినేట్ లో మైనస్ ఉంటుంది, ఫోర్త్ కోఆర్డినేట్ లో మైనస్. సో షార్ట్ గా ఎవరికన్నా గుర్తు లేకపోతే ఫస్ట్ ప్లస్, దీని ఆపోజిట్ మైనస్, పైన ఇది లెఫ్ట్ ఎట్లుంటుంది అదే ఉంటుంది ప్లస్. సో దీని ఆపోజిటే ఫోర్త్ కోఆర్డినేట్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు, డిస్టెన్స్ ఫ్రమ్ P ఆఫ్ 3, -4 టు x యాక్సిస్. సో ఇది వచ్చేసి మనకు x యాక్సిస్, ఇది వచ్చేసి మనకు y యాక్సిస్. సో డిస్టెన్స్ ఫ్రమ్ P 3, -4. సో 3, -4 ఎక్కడ ఉంటుంది మనకి ఇందులో. సో ఫస్ట్ x యాక్సిస్ పాజిటివ్ x యాక్సిస్ 3 ఉంది. సపోజ్ మనము 3 ఇక్కడ పెట్టుకుందాం, 3 అండ్ y వచ్చేసి -4. సో y ఇక్కడ పాజిటివ్ వాల్యూస్, y డాష్ అంటే నెగటివ్ వాల్యూస్. సో -4 అనేది ఇక్కడ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎందుకు నేను ఇక్కడ రాశాను, ఇక్కడ చూడండి +, -4. సో ఈ క్వాడ్రేట్ లో ఉంటుంది +, -4. సో సపోజ్ ఇక్కడ 3 అనుకుంటే ఇది 3. ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకు y అన్నారు కాబట్టి ఇది 4. ఇది వచ్చేసి డిస్టెన్స్, ఇది వచ్చేసి 3. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు, ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్. సో ఇది పాయింట్ మనం ఏదైతే చెప్పామో 3, -4.
సో 3, -4 పాయింట్ ఇది. సో టు ద ఎక్స్ యాక్సిస్, సో ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ కి డిస్టెన్స్ అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ పాయింట్ పి తెలుసు, ఈ డిస్టెన్స్ ఎంత అడుగుతున్నారు. సో సింపుల్ గా ఏమంటారు, ఇది 3 అయినప్పుడు ఇది -4 పాయింట్. కాకపోతే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ అన్నప్పుడు మనకి ఏదైతే పాయింట్ ఉంటుందో డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్ వాల్యూ ఉంటుంది. మనకి ఇచ్చిన పాయింట్ 3, -4, ఈ పాయింట్ అనేది 3, -4 4th కోఆర్డినేట్ లో ఉంటది. అది 3, ఇది 4. వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఈ పాయింట్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అడుగుతున్నారు. సో ఇది వై యాక్సిస్, సో ఇది వచ్చేసి వై యాక్సిస్, ఈ డిస్టెన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏముంది, -4 ఉంది. కాకపోతే మనం ఆన్సర్ -4 రాసుకోకూడదు, డిస్టెన్స్ అనేది ఎప్పుడైనా పాజిటివ్ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి +4. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి +4, అంతే సింపుల్ గా. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ ఆల్ఫా కామా బి బి ద మీడియన్ అండ్ మీన్ ఆఫ్ ద డేటా 10, 20, 30, 40, 50. దెన్ ఆల్ఫా కామా బీటా, ఆల్ఫా మైనస్ బీటా అడుగుతున్నారు. సింపుల్ అండి. సో మీడియన్, సో మీడియన్ అంటే మిడిల్ ఆఫ్ ద టర్మ్. సో ఫస్ట్ ఎన్ని టర్మ్స్ ఇచ్చారో చూసుకోండి, 1, 2, 3, 4, 5. సో మనకు 5 ఆడ్ నంబర్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో అది మీడియన్ అవుతుంది. సో మీడియన్ వచ్చేసి మనకి ఇక్కడ 30. సో మీన్ అంటే యావరేజ్. సో 10 + 20 + 30, 40, 50 by sum of observations by number of observations. So 10 + 20 + 30 + 40 + 50 by ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, 1, 2, 3, 4, 5. సో 10 + 20 30, 30 + 30 60, 40, 150. సో 150 by మనకు 5. సో ఇది 30. సో ఎం డాష్ తెలుసు. సో వాళ్ళు ఏమడుగుతారు, ఆల్ఫా మైనస్ బీటా అంటే మీడియన్ మైనస్ మీన్. సో 30 - 30 0 అవుతుంది ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్. సో ఇట్లా సింపుల్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు మనకు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఈస్ గివెన్ బై వి. సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ వి ఇచ్చారు, దెన్ ఇట్స్ రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వి అడుగుతున్నారు. సో ఇది కూడా చాలా సింపుల్ అండి. సో ఫస్ట్ మనకు వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ తెలవాలి. సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ వచ్చేసి మనకు 2πr³ 3 అవుతుంది. సో మనకు నార్మల్ గా ఒక ఫామ్ లో గుర్తుపెట్టుకోండి, మాకు స్పియర్ వచ్చేసి 4πr². సో దీన్ని మనము ఇంటిగ్రేషన్ గా మనం అట్లా చేస్తే మనకు షార్ట్ కట్ గా, లేకుంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి 2/3πr. ఇది స్పియర్ ది మనకు 2πr² వస్తుంది. సో మనకు హెమిస్పియర్ వచ్చేసి 2πr³ 3. ఈ ఫామ్ లో గుర్తుంటేనే మీకు ఈ ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. సో మనకు వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఈక్వల్ టు 2πr³ 3. సో వాళ్ళు అడుగుతున్నారు, దెన్ ఇట్స్ రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వి. సో ఈ ఈక్వేషన్ నుంచి మనకు రేడియస్ క్యాలిక్యులేట్ చేయండి అంటున్నారు. సో రేడియస్ r తెలుసు. సో ఫస్ట్ ఇది క్రిస్ క్రాస్ చేసుకోండి, అంటే v × 3 v3 by 2π = r³. సో ఇది ఈక్వేషన్. ఇప్పుడు r కావాలి, జస్ట్ r కావాలి కాబట్టి √v³ by 2π. సో ఈ ఆన్సర్ ఎక్కడ ఉందో చూసుకోండి. సో మనకు 3v, ఇది 3 × v అంటే 3v, ఒక్క నిమిషం, 3v by 2π. సో ఇక్కడ సింపుల్ అండి, v = 2π r³/3. సో 3 × v 3v by 2π. సో ఇప్పుడు r³ ఉంది. సో మనకు r మాత్రమే అడుగుతున్నారు, రేడియస్ మాత్రమే అడుగుతున్నారు. సో రేడియస్ ఇక్కడ క్యూబ్ రూట్ ఉంది కాబట్టి అక్కడ సరిపోతే √, మనకు ఈ విధంగా అవుతుంది, √v³/2π ఆన్సర్. సో 4th ఆన్సర్. సో మనకు ఈ ఫార్ములాస్ తెలియాలి, ఫార్ములా తెలియకపోతే ఇక మనకు ఆన్సర్ రానంటే అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి, ద సమ్ ఆఫ్ 11 టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ హూస్ మిడిల్ టర్మ్ ఇస్ 2020. సో నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నారు, సమ్ ఆఫ్ 11 టర్మ్స్. సో 11 టర్మ్స్, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి టోటల్, 11 టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ హూస్ మిడిల్ టర్మ్. సో మిడిల్ టర్మ్ ఇచ్చారు. సో మిడిల్ టర్మ్ వచ్చేసి 2020. ద సమ్ ఆఫ్ 11 టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ హూస్ మిడిల్ టర్మ్ అంటే టోటల్ సమ్. సో సమ్ అడుగుతున్నారు. సో మనకు నార్మల్ గా తెలుసు, మనకు యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఎగ్జాంపుల్ n-n అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తెలుసు. సో వాళ్ళు ఏమడుగుతున్నారు, సమ్ అడుగుతున్నారు. సో సమ్ అంటే వీటిని రెండు మల్టిప్లై చేసుకోవాలి, సమ్ వస్తుంది. సో లేకుంటే నార్మల్ గా సింపుల్ యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్
అబ్జర్వేషన్స్. ఇప్పుడు మనకు ఓన్లీ సమ్ అడుగుతున్నారు. ఆల్రెడీ మనకు ఎన్ని తెలుసు, నంబర్ ఆఫ్ టర్మ్స్ 11 అండ్ హూజ్ మిడిల్ టర్మ్ ఇస్ 20. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకు కంప్లీట్ గా వచ్చేస్తుంది. సో నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇట్లా మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 20 ఇంటూ 11. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకు 22,220 ఈ విధంగా వస్తుంది. సో సింపుల్ గా ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సమ్ అడిగినప్పుడు జస్ట్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, మనకు మిడిల్ టర్మ్ ఎంత డైరెక్ట్ ఇచ్చేస్తారు. సో దాన్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రిగ్నామెట్రీ అండి. సైన్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ 5 ఇచ్చారు. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అడుగుతున్నారు. సో ఇది కూడా సింపుల్ క్వశ్చనే. సో మనకు ఒకటి తెలుసు, సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అని తెలుసు. అండ్ ఇక్కడ సీకెన్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ టు 1 బై సీకెన్ టీటా ప్లస్ టాన్ టీటా. సో ఇది మనకు ఐడెంటిటీ. ఇది ఎందుకు రాసుకున్నా అంటే ఇప్పుడు సీకెన్ టీటా ప్లస్ టాన్ టీటా ఏమవుతుంది, ఇది అటు సైడ్ పోతే 1 బై సీకెన్ టీటా ప్లస్ 1 బై సీకెన్ టీటా మైనస్ టాన్ టీటా అవుతుంది. సో ఆల్రెడీ మన క్వశ్చన్ లో సీకెన్ టీటా ప్లస్ టాన్ టీటా 5 అయినప్పుడు సీకెన్ టీటా మైనస్ టాన్ టీటా ఏమవుతుంది 1/5. ఎందుకు, ఇక్కడ ఈ రిలేషన్ పరంగా ఈ రిలేషన్ ఉంది కదా. సో మనకు సీకెన్ టీటా ప్లస్ టాన్ టీటా ఎంత 5. సో సీకెన్ టీటా మైనస్ టాన్ టీటా 1/5. సో ఇక్కడ 1 ఈక్వేషన్ 2 ఈక్వేషన్ రెండు ఉన్నాయి. సో వీటిని సాల్వ్ చేస్తే మనకు సీకెన్ టీటా వాల్యూ టాన్ టీటా వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడ సీకెన్ టీటా మైనస్ టాన్ టీటా 1/5 అయినప్పుడు ఇక్కడ సీకెన్ టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్ టు 5 మనకి ఇచ్చిన ఈక్వేషన్స్. సో రెండు సాల్వ్ చేద్దాం. సో ఇవి రెండు క్యాన్సల్. సో 2 సీకెన్ టీటా ఈక్వల్ టు 1/5 ప్లస్ 5. సో 1/5 ప్లస్ 5. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే సీకెన్ టీటా వస్తుంది. సో 2 సీకెన్ టీటా ఈక్వల్ టు 5 5 జా 25, 25 ప్లస్ 1 26/5. సో ఇక్కడ 2 1 జా 2 13 జా. సో ఇక్కడ నుంచి మనకు సీకెన్ టీటా వచ్చింది. సో సీకెన్ టీటా ఈక్వల్ టు 13/5. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో ఇప్పుడు సీకెన్ టీటా ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే టాన్ టీటా వచ్చేస్తుంది. సో మనకు ఎగ్జాంపుల్ సీకెన్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ టు 1/5 అని ఫస్ట్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ నుంచి. సో సీకెన్ టీటా తెలుసు 13/5. సో మనకు టాన్ టీటా కావాలి. సపోజ్ టాన్ టీటా అటు పోతే పాజిటివ్ అవుతుంది. ఈ 1/5 ని ఇటు తీసుకొస్తే సరిపోతుంది. మైనస్ 1/5 ఈక్వల్ టు టాన్ టీటా. టాన్ టీటా ఏమవుతుంది 30, మనకు డినామినేటర్ 5 ఉంది కాబట్టి డైరెక్ట్ మైనస్ చేసుకోవచ్చు. 12/5 అవుతుంది. ఇది టాన్ టీటా. సో ఇప్పుడు మనకు అడుగుతుంది సీకెన్ స్క్వేర్ టీటా ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. సో 13/5 హోల్ స్క్వేర్ ప్లస్ టాన్ టీటా 12/5 హోల్ స్క్వేర్. సో డినామినేటర్ వచ్చేసి మనకు 5 స్క్వేర్ అంటే 25. సో 25 ఇక్కడ కూడా 25. సో డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 25. సో 13 స్క్వేర్ 169 ప్లస్ 12 స్క్వేర్ 144. సో వీటిని యాడ్ చేస్తే 313/25 వస్తుంది. సో సింపుల్ గా ఈ క్వశ్చన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. అండ్ ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో అందుకే సీకెన్ మైనస్ టాన్ టీటా ఈక్వల్ టు 1/sec టీటా ప్లస్ టాన్ టీటా. సో ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ట్రిగ్నోమెట్రీ నుంచి అడిగారు. సో ట్రిగ్నోమెట్రీ నుంచి పక్క 2 క్వశ్చన్లు ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారండి. సో మనకు ఒక ఐడెంటిటీ తెలుసుకోవాలి. మనకు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో ఇక్కడ సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా మనకు 1 తెలుసు. సో ఇప్పుడు ఏమి ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్ లో, సైన్ స్క్వేర్ 23 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 67 degrees బై సీకెన్ స్క్వేర్ 23 మైనస్ టాన్ స్క్వేర్ 23 వాల్యూ అడుగుతున్నారు. సో మనము సైన్ స్క్వేర్ 23 degrees ప్లస్ సైన్ స్క్వేర్ ఈ 90 మైనస్ 23 రాసుకోవచ్చు కదా దీన్ని. ఇప్పుడు 67 ని నేను 90 మైనస్ 23 రాసుకుంటాను. సో ఈ సైన్ స్క్వేర్ టీటా అట్లనే ఉంటుంది. సైన్ స్క్వేర్ 23 degrees. సో సైన్ 90 మైనస్ టీటా కాస్ టీటా అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది సైన్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు కాస్ టీటా. సో దీన్ని మనం కాస్ స్క్వేర్ 23 degrees ఇది టీటా. సో కాస్ స్క్వేర్ టీటా. సో కింద సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా 1. సో మనకు కూడా ఈ ఐడెంటిటీ తెలుసు, సైన్ స్క్వేర్ టీటా
ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1. సో 1/1 ఈక్వల్ టు 1. సో ఈ యొక్క ఐడెంటిటీ తెలిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో సైన్ 90 మైనస్ థీటా ఎప్పుడైనా కాస్ థీటా అవుతుంది. సో నెక్స్ట్ బేసిక్ రేషియోస్ నుంచి అడుగుతున్నారు. సో 5 స్క్వేర్ ఆఫ్ 20 ప్లస్ 20 స్క్వేర్ ఆఫ్ 5 వాల్యూ అడుగుతున్నారు. సో సింపుల్ గా 5 స్క్వేర్ అంటే ఎంత? 5% ఆఫ్ 20 ప్లస్ 20% ఆఫ్ 5. సో 5% అంటే కింద 100, ఆఫ్ అంటే మల్టిప్లై 20 ప్లస్ 20/100 ఇంటూ 5. ఆఫ్ అంటే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి 5. సో ఇక్కడ 20 1s 20 5s. సో ఇక్కడ 20 1s 20 5s. సో 5 1s 5 1s. సో ఈ మొత్తం 1 అవుతుంది. ఇక్కడ ప్లస్ 1 1 అవుతుంది. సో ఇక్కడ 2. కంప్లీట్ ఆన్సర్ వచ్చేసి 2. సో లాస్ట్ ఇయర్ మనకు 2021లో ఇక్కడ ఆప్షన్ అనేది రాంగ్ ఇచ్చారండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు ట్రయాంగిల్స్ నుంచి ఇచ్చారు. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అడుగుతున్నారు. సో ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. సో మనకు ఒక సైడ్ 4 అన్నారు, ఇంకొక సైడ్ 4 అన్నారు, ఒక యాంగిల్ 60 అన్నారు. సో ఇలా మనకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ మనకు ఒక ఫార్ములా తెలుసు. సో ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఏబి సైన్ థీటా. సో ఎప్పుడైతే ఒక ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇచ్చి ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా ఎట్లా కనుక్కోవాలంటే హాఫ్ ఏబి సైన్ థీటా. సో ఏబి అంటే ఈ సైడ్స్, హాఫ్ ఇంటూ ఏ ఎంత 4, బి ఎంత 4. సో సైన్ థీటా, థీటా ఎంత 60 degrees, 60 degrees. సో ఇక్కడ మనము 2 1s 2 2s. సో 4 2s 8. సో 8 ఇంటూ సైన్ 60 √3/2. సో 2 1s 2 4s. సో ఆన్సర్ వచ్చేసి 4√3. సో ఈ విధంగా మనం ఆన్సర్స్ చేసుకోవాలి. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఎప్పుడైతే ఒక ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇచ్చి వాటి యొక్క యాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా ఏమవుతుందంటే హాఫ్ ఏబి ఇంటూ సైన్ థీటా. సో థీటా అనేది మనకు ఇచ్చిన యాంగిల్. నెక్స్ట్ ద క్వాడ్రంట్ ఇన్ విచ్ సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై. సో మనకు ట్రయాంగిల్ ఇచ్చారు, వాటి యొక్క వర్టిసెస్ ఇచ్చారు. సో సెంట్రాయిడ్ అని ఏ కోఆర్డినేట్ లో మనకు వస్తుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనము సెంట్రాయిడ్ సి అనుకుందాం. సో సెంట్రాయిడ్ ఫామ్ లో అయిపోయాను x1 ప్లస్ x2 ప్లస్ x3/3 అంటే 0 -6 ప్లస్ 0/3 మైనస్ 0 ప్లస్ 0 ప్లస్ 4/3. సో ఫస్ట్ కోఆర్డినేట్ బై 3, x కోఆర్డినేట్ బై 3, y కోఆర్డినేట్ బై 3 సెంట్రాయిడ్ అంటే. సో -6/3 -2 ప్లస్ 4/3. సో ఈ వాల్యూస్ అవసరం లేదు మనకు, జస్ట్ సైన్స్. సో ఇక్కడ వచ్చేసి మైనస్, ఇక్కడ వచ్చేసి ప్లస్. సో ఇది ఏ కోఆర్డినేటో మనం చెప్పాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను కోఆర్డినేట్స్ గురించి. ఇది ఫస్ట్ కోఆర్డినేట్, ఇది థర్డ్ కోఆర్డినేట్, ఇది సెకండ్ కోఆర్డినేట్, ఇది వచ్చేసి ఫోర్త్ కోఆర్డినేట్. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో మనకు వచ్చింది ఏంటి? మైనస్ ప్లస్. సో మైనస్ ప్లస్ ఎక్కడ ఉంది? సెకండ్ కోఆర్డినేట్. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ కోఆర్డినేట్. సపోజ్ మైనస్ మైనస్ వస్తే థర్డ్ కోఆర్డినేట్, సపోజ్ ప్లస్ మైనస్ వస్తే ఫోర్త్, ప్లస్ ప్లస్ వస్తే ఫస్ట్. సో ఇది ఇక్కడ మనకు సెంట్రాయిడ్ ఫార్ములా తెలవాలి, అండ్ వచ్చిన పాయింట్ ఏ కోఆర్డినేట్ లో ఉందో కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, లెట్ ఆల్ఫా బి ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పి ఆఫ్ ఎక్స్, దెన్ పి ఆఫ్ ఆల్ఫా అడుగుతున్నారు. సో ఫస్ట్ పి ఆఫ్ ఎక్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. సో దాన్ని మనము ఎక్స్ వాల్యూ అనుకోవాలి. సో x², దీన్ని -5x - x + 5 = 0 అని రాసుకోవచ్చు కదా. సో x × x - y, x × x - 5 -x × x మనకు -1 × x - 5. సో ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే x - 1 × x - 5 = 0. సో x = 1, 5. సో 1, 5 అవుతుంది. సో వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఒక్క నిమిషం అండి, సారీ, x 2, 3. ఒక్క నిమిషం. సో ఇచ్చిన ఈక్వేషన్ x². సో మనకు AB = -6 ఉంది.
ఏబి ఈక్వల్ టు 5 మనకు a ప్లస్ బి ఈక్వల్ టు -6 రావాలి. సో ఏ వాల్యూస్ కు మనకు ఏబి ఈక్వల్ టు 5 a ప్లస్ బి ఈక్వల్ టు 6 వస్తారు. ఆ విధంగా చూసుకోవాలి. సపోజ్ నేను -5 ఇంటూ -5x -x -5 ఇంటూ -1. సో ఈ విధంగా రాసుకోవచ్చు కదా. సో x ఇంటూ x మైనస్ 5. సో ఇందులో x కామన్ తీస్తే x మైనస్ 5 మైనస్ x -1 ఇంటూ x మైనస్ x ప్లస్ 5 x మైనస్ 5. సో ఇక్కడ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 5 ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి x స్క్వేర్ x ఇంటూ x x స్క్వేర్ x ఇంటూ -x -5x -1 ఇంటూ x -x x -1 ఇంటూ మైనస్ ప్లస్ సో ప్లస్ 5. సో x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో మనకి x వాల్యూ 1,5. సో 1,5 వచ్చింది. సో ఇప్పుడు ఏమడుతున్నా అంటే p ఆఫ్ ఆల్ఫా. సో p ఆఫ్ ఆల్ఫా. సో ఆల్ఫా అంటే ఏంది? అర్థమెటిక్ మీన్. సో అర్థమెటిక్ మీన్ అంటే 1+5/2. సో ఆల్ఫా 3 వచ్చింది. సో 3 వచ్చింది కాబట్టి ఇప్పుడు p ఆఫ్ 3 అడుగుతున్నారు. సో p ఆఫ్ 3 వాల్యూ. సో 3 అంటే 3 అనేది x. సో 3 స్క్వేర్ 9 -6 3 18 ప్లస్ 5. సో ఇక్కడ 9 ప్లస్ 5 14 14 -18 సో -4. సో ఇచ్చిన ఈక్వేషన్స్ ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. ఎక్స్ ఏమొచ్చింది ఇక్కడ 1,5. సో 1,5 యొక్క మీన్ అంటే యావరేజ్ వాల్యూ ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి లెట్ థీటా బి ద యాంగిల్ మేడ్ బై ద లైన్ జాయినింగ్ పాయింట్స్ కాస్ ఆల్ఫా, 0 అండ్ 0, sin ఆల్ఫా వేర్ ఆల్ఫా లైస్ బిట్వీన్ 0 and 90 విత్ ఎక్స్ యాక్సిస్. దెన్ సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే థీటా బి ద యాంగిల్ మేడ్ బై ద లైన్ జాయినింగ్ పాయింట్స్. సో ఇక్కడ ఏ అనేది ఒక పాయింట్, బి అనేది ఇంకొక పాయింట్. సో ఫస్ట్ స్లోప్ కనుక్కోవాలి. సో ఒక లైన్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ స్లోప్. సో స్లోప్ m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఇక్కడ y2 అంటే సైన్ ఆల్ఫా మైనస్ y1 అంటే 0 బై x2 0 మైనస్ x1 కాస్ ఆల్ఫా. సో ఇక్కడ ఏమైతే మైనస్ సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా. సో దీని ఏమైతే సైన్ బై కాస్ అంటే మైనస్ టాన్ ఆల్ఫా. సో ఇది వచ్చేసి ఈ ఈక్వేషన్ నుంచి వచ్చింది. కాకపోతే మనకి ఈక్వేషన్ ఏం అడుగుతున్నారు? లెట్ థీటా బి ద యాంగిల్ మేడ్ బై ద లైన్ జాయినింగ్ పాయింట్స్ కాస్ ఆల్ఫా, 0 and 0, sin ఆల్ఫా వేర్ ఆల్ఫా లైస్ బిట్వీన్ 0 and 90 degrees విత్ ఎక్స్ యాక్సిస్. సో ఇది వచ్చేసి దీని స్లోప్. కానీ టీటా అనేది ఏంది? సో మనకు టీటా అనేది టాన్ టీటా తెలుసు. సో ఇది ఒక ఈక్వేషన్. మనకి ఇచ్చిన పాయింట్ నుంచి స్లోప్ వచ్చింది. ఇవి రెండు ఈక్వేట్ చేయాలి. సో రెండు ఈక్వలే కాబట్టి సో టాన్ టీటా ఈక్వల్ టు మైనస్ టాన్ ఆల్ఫా. సో వీటిని ఈక్వల్ కాబట్టి ఈ టాన్ ఇటు తీసుకురండి. సో టాన్ టీటా ప్లస్ టాన్ ఆల్ఫా ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ నుంచి ఒక ఆల్ఫా అండ్ మనకు యాంగిల్ మేడ్ బై ఎక్స్ యాక్సిస్ రెండు సేమ్ అన్నారు. సో రెండు ఈక్వేట్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. సో నెక్స్ట్ కూడా ట్రయాంగిల్స్ నుంచి ఇచ్చారండి. సో ఇది రిపీటెడ్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees. సో యాంగిల్ బి 90 degrees అండ్ యాంగిల్ ఏడిబి ఈక్వల్ టు 19. ఏడిబి అంటే డి యాంగిల్ 90 degrees. రిలేషన్ అమాంగ్ ఏబిసి. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను. సో మనకు ఎప్పుడైతే ఒక ట్రయాంగిల్ ఇచ్చి అందులో ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ కావచ్చు, ఒక మీడియన్ కావచ్చు, అట్లా వచ్చినప్పుడు మనకి ఏవైతే సైడ్స్ ఇస్తారో సో డైరెక్ట్ గా మనకు బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ సి. సో ఇలా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అది ఎట్లా వస్తుంది. సో అది చూడండి. సో నార్మల్ గా మనకి ఇట్లా ఏదైనా ట్రయాంగిల్ ఇచ్చి కింద బేస్ లో మనకు డిస్టెన్స్ ఇచ్చి సైడ్స్ ఇచ్చేసిన తర్వాత మనకి ఈ వాల్యూ అడిగినప్పుడు రిలేషన్ వచ్చేసి బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ. సో డైరెక్ట్ అడుగుతారండి. కొన్ని మనం మ్యాథ్స్ లో ఈ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్. సో ఎగ్జామ్స్ లో మనకు డైరెక్ట్ థీరమ్స్ ఇస్తారు. ఆ థీరమ్ ని మనం సాల్వ్ చేస్తే అక్కడ 10 minutes టైం పడుతుంది. సో మనం ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ ఆన్సర్ మనం చేసుకోవచ్చు. సో ప్రాబబిలిటీ నుంచి ఇచ్చారు. when a coin is tossed for 3 times
ఎట్ ర్యాండమ్ A, B are possibilities of getting at least one head and all tails respectively, then A is to B. సో ఒక కాయిన్ ఉంది, సో అది 3 times టాస్ చేశారు, సో డినామినేటర్ లో 2^3 వస్తుంది మనకు. నెక్స్ట్ A, B ఆర్ పాసిబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్. సో ఒక 3 కాయిన్స్ వేసారండి, ఇదొక కాయిన్, ఇదొక కాయిన్, ఇదొక కాయిన్. సో మనకు తెలుసు పడితే హెడ్ అన్న పడుతుంది, టేల్ అన్న పడుతుంది. ఈ కాయిన్ ఇది హెడ్ అన్న పడుతుంది, టేల్ అన్న పడుతుంది, ఇది హెడ్ అన్న పడుతుంది, టేల్ అన్న పడుతుంది. సో వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ ఏంది, ఏ అనేది అట్లీస్ట్ 1 హెడ్ అంటే ఆ ప్రాబబిలిటీ ఎట్లుండాలి, ఒక్క హెడ్ ఉన్నా సరిపోతుంది నాకు. ఒకటి అట్లీస్ట్ అంటే ఒకటన్నా ఉండొచ్చు, రెండన్నా ఉండొచ్చు, మూడన్నా ఉండొచ్చు. సో మనం ఏం చేయాలి, అట్లీస్ట్ 1 హెడ్. సో ఎప్పుడు మనకు అట్లీస్ట్ కానిది ఉంటుందో అది తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 హెడ్ కాకుండా అసలు ఎప్పుడు హెడ్ పడదు, మనకు అన్ని టేల్స్ పడ్డది అనుకోండి, అప్పుడు అట్లీస్ట్ హెడ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా. అంటే ఒక కండిషన్ ఒకటి తీసేయాలి. సో ఒకటి తీసేస్తే మనకు మొత్తం ఇక్కడ ఒక పాసిబిలిటీ, మనం వచ్చేసి ఒక పాసిబిలిటీ తీసేస్తున్న తర్వాత మనకు 7 మిగులుతుంది. ఇక్కడ 7/8 ఈజ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆల్ టైల్స్ అండ్ ఆల్ టైల్స్. సో ఆల్ టైల్స్ ఎన్ని టైమ్స్ వస్తుంది మనకు, 1 టైమే వస్తుంది. సో ఇక్కడ 2^3. సో 7/8 ఈజ్ 1/8. సో ఇక్కడ 8 క్యాన్సల్, ఆన్సర్ వచ్చేసి 7:3, 7:1. సో ఆల్ టైల్స్ ఒకేసారి పడతాయి కాబట్టి 1 రాశాను. ఇక్కడ అట్లీస్ట్ 1 హెడ్. సో అట్లీస్ట్ 1 హెడ్ ఎన్నిసార్లు పడుతుంది, 7 టైమ్స్ పడుతుంది. ఎగ్జాంపుల్ టేల్ హెడ్ హెడ్, టేల్ హెడ్. సో ఇట్లా చాలా టైమ్స్ 7 టైమ్స్ మనము అట్లా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి లెట్ A, B, C be the 3 positive real numbers such that A² + B² + C² -4A - 6B - 8C + 29 = 0. Then the value of ABC. సో ఇచ్చిన ఈక్వేషన్ నుంచి ABC వాల్యూ అనుకుంటే మనకు అయిపోతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, A² - 2AB, B² - 2AB. సో C² - 2AB ఫామ్ లో ఉంది. అంటే A² - 4A + B² - 6B C² - 8C + 29 = 0. ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ A² - 2 × A × B. సో ఈ ఫార్మాట్ ఉంది. అంటే నాకు A² - 2AB + B² అంటే ఏంది, ఇక్కడ 4. సో ఈ 29 నుంచి ఒక 4 నేను ఇక్కడ పెట్టుకున్నా. అలానే దీన్ని కూడా B² - 2 × B × 3. సో 3² 9. సో ఇలా నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు A - 2 హోల్ స్క్వేర్ ప్లస్ B - 3 హోల్ స్క్వేర్, నెక్స్ట్ C - 4 హోల్ స్క్వేర్ ప్లస్, సో ఇక్కడ 2 2s are 4 ప్లస్ 3 3s are 9 ప్లస్ 4 4s are 16. సో ఇక్కడ 25 ప్లస్ 29. సో ఈ 29 ని నేను ఇక్కడ 4 ఇక్కడ 9 ఇక్కడ 16 గా డిస్ట్రిబ్యూట్ చేశా. సో ఈ విధంగా రాసుకొని =0. సో ఇప్పుడు మనకు అక్కడ ఏమి ఇచ్చారు, 3 పాజిటివ్ రియల్ నెంబర్స్. సో 3 పాజిటివ్ రియల్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఎప్పుడన్నా ఈ హోల్ స్క్వేర్ వాల్యూ ఎప్పుడైనా 0కి ఈక్వల్ అవుతుంది. సో A - 2 = 0, A = 2 అవుతుంది. సో అలానే B - 3 హోల్ స్క్వేర్ = 0. సో B3. సో A = 2, B = 3, C = 4. సో ABC వాల్యూస్ వచ్చినాయి. మనకి ఏం అడుగుతున్నారు, A² + B² + C². సో 2² 4 + 3² 9, 4² 16 by C² - A² - B². సో దీని వాల్యూ అడుగుతున్నారు. సో ఇక్కడ ఇది 25 + 4 29 by ఇక్కడ 13 ఇది 3 16 - 13 29/3 వస్తుంది ఆన్సర్. సో ఇది. సో మనకు ఐడియా ఏం రావాలంటే ఈ 29 ని ఇక్కడ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి A - B హోల్ స్క్వేర్, A + B హోల్ స్క్వేర్ ఫామ్ లో మనం అయితే చూడాలి. నెక్స్ట్ లెట్ A, B 2 natural numbers such that A + B = AB. One of the following is correct. ఏమంటున్నారు, AB 2 natural numbers అంటున్నారు. సో ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై అయ్యే మనము నంబర్స్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ A + B = AB అయ్యే నంబర్స్ ఏమేమి ఉంటాయి, ఎగ్జాంపుల్ మనకు 2 + 3 = 2 × 3. సపోజ్
ఇది 5 ఈక్వల్ టు 6. సో ఇదైతే తీసుకోరాదు. సో ఎలాంటి నంబర్స్ తీసుకోవాలంటే మనకు సపోజ్ 2 + 2 ఈక్వల్ టు 2 × 2. ఏబి టూ న్యాచురల్ నంబర్స్. సో 2 న్యాచురల్ నంబర్స్ a + b ఈక్వల్ టు ఏబి లా తీసుకోవాలి. సో ఎలాంటి నంబర్ తీసుకోవాలంటే ఎగ్జాంపుల్ 1, 2 తీసుకుంటే 1 + 2 ఈక్వల్ టు 1 × 2 అయ్యేలాగా తీసుకోవాలి. సపోజ్ 2 + 3 ఈక్వల్ టు ఇది సాటిస్ఫై అవుతలేదు. సో నెక్స్ట్ ఎలాంటి టర్మ్ తీసుకోవాలంటే మనకు సపోజ్ a + b ఈక్వల్ టు ఏబి. సపోజ్ డివైడ్ బై బోత్ సైడ్ ఏబి చేసుకుంటే a + b బై ఏబి ఈక్వల్ టు 5/6. a + b ఈక్వల్ టు ఒక్క నిమిషం క్రిస్ క్రాస్ చేద్దాం. క్రిస్ క్రాస్ చేస్తే 6a + 6b ఈక్వల్ టు 5ab. 2, 3, 1, 3. లేకపోతే ఏబి బోత్ సైడ్ ఏబి డివైడ్ చేస్తే 1/b + 1/a ఈక్వల్ టు 1 అవుతుంది. సో సేమ్ ఈక్వేషన్ వస్తుంది. లెట్ a, b two natural numbers such that a + b ఈక్వల్ టు, సో ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6 ఇవి నంబర్స్ అండి. సో 1 + 2 ఈక్వల్ టు 2 × 1 కాదు. సో 2 + 3 ఈక్వల్ టు 2 × 2 కాదు. సో 1 × 5 1 + ఇది కూడా కాదు. 1 × 6 సో ఇది కూడా కాదు. 2 natural numbers such that a + b ఈక్వల్ టు ab. Then one of the following is correct. Suppose 2, 3. One by 2 plus 1/3. So LCM 6. So 5/6. AB two natural numbers such that a + b ఈక్వల్ టు ab. Then one of the following is correct అంటున్నారు. So 2 + 3 ఈక్వల్ టు 2 × 3. సో ఇదైతే మనకు సాటిస్ఫై అవుతలేదండి. 2 ఒక్క నిమిషం. సో నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మనకు a + b ఈక్వల్ టు ab. సో ఈ ఈక్వేషన్ లో అయితే మనకు ఎగ్జాంపుల్ 2, 3 పెట్టినా కూడా సాటిస్ఫై అవుతలేదు. ఎందుకంటే 2 + 3 5 అవుతుంది. 2 × 3 6 అవుతుంది. సో ఈ ఈక్వేషన్ అయితే మనకు పాసిబుల్ అవుతలేదు. సో 2 + 2 ఈక్వల్ టు 2 న్యాచురల్ a, b 2 న్యాచురల్ నంబర్స్ అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఈక్వల్ న్యాచురల్ నంబర్ అని అడగలేరు. సపోజ్ 2 × 2 ఈజీ అవుతుంది. కాకపోతే 1 × 3 2 × 3. సో నేను అప్కమింగ్ వీడియోస్ లో వచ్చి చెప్తాను తెలుసుకున్న తర్వాత. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు లాగరిథం అండి. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే log2 × sin 45 degrees plus cos 45 degrees whole square plus sin 45 degrees minus cos 45 degrees whole square ఇచ్చారు. సో దీన్ని ఎక్స్ అనుకుంటున్నాను. సో ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను లాగరిథం ఎప్పుడైనా ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు x ఈక్వల్ టు ఇచ్చిన క్వశ్చన్ రాసుకోండి. ఈ 2 బేస్ అటు పోతే మనకు 2 x అవుతుంది. సో మనకు తెలిసిందే a + b హోల్ స్క్వేర్ a² + b² + 2ab. సో ఇక్కడ sin² + cos² θ 1 అవుతుంది. 2 × sin θ cos θ అవుతుంది. ఇక్కడ 2 - sin 45 cos θ. సో రెండు క్యాన్సిల్ అయిపోతుంది, 0 అయిపోతుంది. సో ఇక్కడ 0. అక్కడ 2 x అయినప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మనకి ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. సో ఎందుకంటే ఇక్కడ sin² θ + cos² θ, ఇక్కడ sin² θ + cos² θ రెండు 1, 1. సో 2 x ఈక్వల్ టు 1 + 1. 2 x ఈక్వల్ టు 1 + 1 2. సో bases are equal. So power should be equated. So 2
2 పవర్ మీద మనకు 1 ఉంటుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని ఎక్స్పాండ్ చేయలేను, ఎందుకంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 అవుతుంది. సో ఇవి మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే లైక్ డిసెట్ ద్వారా డిఏడి చేద్దాం అనుకుంటున్నారో, సో మనకు మ్యాథ్స్ లో ఉన్న కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే సో పక్కా 20 మార్క్స్ అయితే మనం తెచ్చుకోవచ్చు. సో ఇందులో 10 to 15 క్వశ్చన్స్ అన్ని రిపీటేషన్ అవుతున్నాయి. సో మనకు 5 years పేపర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ 100 క్వశ్చన్స్ మీరైతే చేసుకుంటే మీకు పక్కా 15+ మార్క్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఎక్కువ రిపిటేషన్ జరుగుతుంది. ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ ప్రాపర్టీస్ కావచ్చు, ట్రయాంగిల్ ప్రాపర్టీస్ కావచ్చు, సో జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ కావచ్చు. సో ఇలాంటివి మీరు చూసుకుంటే మీకైతే 15+ మార్క్స్ రావడానికి ఈజీ ఉంటుంది. మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్ అన్ని నేర్చుకుంటారో మీకైతే ఈజీగా 20 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈ ఒక్క క్వశ్చన్ నేను అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.